ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీల వర్గీకరణ కోసం నియమించిన ఏకసభ్య కమిషన్ ఈరోజు జిల్లాలో పర్యటించింది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏకసభ్య కమిషన్గా నియమించబడిన రిటైర్డ్ హైకోర్టు జడ్జి డాక్టర్ షమీం అఖ్తర్ బహిరంగ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా మాదిగ కులకు చెందిన ప్రతినిధులతో పాటు మాల కులకు చెందిన ప్రతినిధులు పెద్ద ఎత్తున జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా అలాగే అనుకూలంగా మాదిగ కులకు చెందిన ప్రతినిధులు నినాదాలు చేయడంతో కలెక్టర్ కార్యాలయం ఎదుట కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. పోలీసులు జోక్యం చేసుకొని ఇరు వర్గాలను శాంతింపజేయడంతో వీరు శాంతించారు. ఆ తర్వాత ఏకసభ్య కమిషన్కు ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని మాదిగలు అలాగే ఎస్సీ వర్గీకరణ చేపట్టదని మాలలు ఏకసభ్య కమిషన్ ఎదుట హాజరై వినతి పత్రాలు సమర్పించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే ఈ నెల 28వ తేదీన నాగోబా జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో మిశ్రం వంశానికి సంబంధించిన పెద్దలు నాగోబా జాతర ప్రచారానికి బయలుదేరారు. ఎడ్ల బండిపై ఈ ప్రచారాన్ని దాదాపు 20 రోజుల పాటు కొనసాగిస్తారు. ఈ ప్రచార రథాన్ని నాగోబా వంశానికి చెందిన నాగోబా ఆలయ పీఠాధిపతి మిశ్రం వెంకట్రావు ప్రారంభించారు. గ్రామ దేవతలకు అలాగే ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహించిన అనంతరం ఎడ్ల బండి ప్రచారానికి బయలుదేరింది. ఎడ్ల బండిలో మిశ్రం వంశానికి చెందిన కేశవ్ పర్దాన్ అలాగే దాదారావులు ఎడ్ల బండిపై బయలుదేరి వెళ్ళారు. మొదట సిరికొండ చేరుకొని అక్కడ కుమ్మరి కులస్తులకు కొత్త కుండలు తయారు చేయాలని ఆర్డర్ ఇచ్చిన తర్వాత పలు గ్రామాలలో ఎడ్ల బండిపై ప్రచారం చేసి తిరిగి కేస్లాపూర్కు చేరుకుంటారు. ప్రతి సంవత్సరము నాగోబా జాతర సందర్భంగా నెల రోజుల ముందే ఈ కార్యక్రమం నిర్వహిస్తామని ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారము ఎడ్ల బండిపై ప్రచారము ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తున్నట్టు విశ్రం వంశానికి చెందిన పెద్దలు తెలిపారు.